హే గాయ్స్, వెల్కమ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. నేను మీ ప్రత్యూష. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఆవకాయతో పాటు మామిడికాయ తొక్కుడు పచ్చడి కూడా పెడతాం అనమాట. అండ్ ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అండ్ ఈ తొక్కుడు పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 4 మామిడికాయలను తీసుకున్నాను. వీటిని నాటుకాయలు అంటారు. వీటితో ఆవకాయ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో ప్రతి సంవత్సరం అత్తయ్య ఈ కాయలతోనే ఆవకాయ పెడతారనమాట. అలాగే తొక్కుడు పచ్చడి కూడా ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము. ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి మొత్తం తుడిచేసిన తర్వాత పీలర్ తోటి ఇలాగా స్కిన్ మొత్తం తీసేసుకోవాలన్నమాట. ఇలాగా 4 కాయల్ని ఇలాగా తొక్కు తీసేసుకొని పెట్టుకోవాలి. వెయిట్ లో చెప్పాలంటే ఇవి 1 కేజీ వరకు ఉంటాయి. ఇప్పుడు మామిడికాయని టెంక తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. టెంక అవసరం లేదు ఈ పచ్చడికి. సో టెంకని తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కొంచెం ఇంచుమించు ఒకే సైజులో వచ్చేలాగా ఒక మాదిరిగా అలా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం మాగాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో ఇంచుమించు అదే ప్రాసెస్ ఉంటుంది ఈ పచ్చడికి కూడా. అయితే మాగాయ పచ్చడిలో ఏంటంటే మనం అలా ముక్కలతో అలా పెట్టేసుకుంటాము. అయితే దీనికి ఏంటంటే చివరిలో కొంచెం ఒక ట్విస్ట్ ఉంటుంది అనమాట. అదేంటో మీకు వీడియో చివరి వరకు చూస్తే అర్థమవుతుంది. ఈ పచ్చడిని మేము ఎక్కువగా ఏంటంటే రైస్ లో కాకుండా టిఫిన్స్ లోకి ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఇడ్లీ దోశల్లోకి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. చట్నీకి ఆల్టర్నేట్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని కొలుచుకోవాలి. మనం ఏదైతే మెజరింగ్ కప్ తీసుకుంటామో ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా దాంతోనే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. ఇదైతే 1/2 లీటర్ దాకా ఉంటుంది క్వాంటిటీ వచ్చేసి. సో మనకి మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు మనకి అందులో గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి బాగా నిండుగా వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ముక్కల్ని ఒక డబ్బాలోకి వేసుకోవాలి. ఏదైనా గాజుది కానీ లేకపోతే కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోవాలి. లేకపోతే జాడీలో కానీ వేసుకోవచ్చు. సో ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే గ్లాస్ తోటి సాల్ట్ ని తీసుకోవాలి. ఇదే గ్లాస్ తోటి 3/4 గ్లాస్ దాకా సాల్ట్ ని తీసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ పింక్ సాల్ట్ తీసుకున్నాను. మనం మామూలు సాల్ట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత 2 టీ స్పూన్ల దాకా పసుపును కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ పసుపు ఉప్పు బాగా పట్టేలాగా డబ్బాని ఇలా కుదిపించుకుంటూ ఉండాలి. మనం చెయ్యి పెట్టకుండా గరిటె వాడకుండా మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలాగా కుదించుకుంటూ ఉండాలన్నమాట. ఇలాగా బాగా ముక్కలకు పట్టిన తర్వాత ఇందులో మూత పెట్టేసి ఒక 24 అవర్స్ టు 36 అవర్స్ దాకా ఉంచాలి. ఇలాగా ఉప్పు పసుపు కలిపి పెట్టడం వల్ల ఇందులోకి నీరు ఊరుతుంది. దీన్ని ఊట అంటారు. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలాగా వాటర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కుదిపించి మళ్ళీ మూత పెట్టి పెట్టాలి. నేనేంటంటే సాటర్డే ఈవినింగ్ ముక్కలకి ఉప్పు పసుపు కలిపి పెట్టాను. సండే ఒకసారి ఇలా కదిపించి మూత పెట్టి పెట్టాను అనమాట. మండే మార్నింగ్ ఎండ వచ్చిన తర్వాత ఈ ముక్కల్ని ఎండబెట్టాను. ఎండబెట్టే ముందు ఒకసారి మొత్తం కూడా ముక్కల్ని ఇలాగా కుదిపించుకొని ఎండబెట్టాలన్నమాట. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ముక్కలకి పట్టిన ఊటని బాగా పిండేసి ముక్కల్ని ఎండబెట్టాలి. ఎండ బాగా ఎక్కువగా ఉంటే ఒక 1 డే ఎండబెడితే సరిపోతుంది. ఏదైనా కొంచెం తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక 2 డేస్ ఎండబెట్టాలి. ఈ ఊటను కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ పాటు ఎండలో పెట్టాలి. దీన్ని మనం పచ్చడిలో యూజ్ చేస్తాము. అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటది. చూసారు కదా, నాకైతే ఈవినింగ్ కల్లా కూడా ముక్కలన్నీ కూడా బాగా డ్రై అయినాయి. ఊటని ఒక 2 గంటల పాటు ఎండలో ఉంచుకొని తీసేస్తే సరిపోతుంది. ముక్కల్ని బాగా డ్రై అయిన తర్వాత ఈవినింగ్ తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మెంతిపిండిని రెడీ చేసుకోవాలన్నమాట. ఇందులో నేను ఆవాలు యూజ్ చేయట్లేదు. ఏ గ్లాస్ అయితే ముక్కల్ని తీసుకున్నానో అదే గ్లాస్ తోటి 1/2 కప్పు దాకా నేను మెంతుల్ని తీసుకున్నాను అనమాట. అంటే 1/2 గ్లాసు. ఇప్పుడు ఈ మెంతుల్ని సన్నటి సెగ పైన దూరగా వేయించుకోవాలి. మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా డ్రై రోస్ట్ చేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. ఈ లోపు వెల్లుల్లిపాయలను కూడా రెడీ చేసుకోవాలి. ఇవి మొత్తం కలిపి ఒక 1/2 కప్పు దాకా ఉంటాయి. సగమేమో ఇలాగా తొక్కు తీసుకొని పెట్టుకున్నాను, సగమేమో ఇలాగా పాయలుగా సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మెంతులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో తీసుకొని పౌడర్ చేసుకోవాలి. అచ్చం మెంతి పిండనే కాకుండా మీరు కావాలంటే ఆవపిండి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఏంటంటే అత్తయ్య ఓన్లీ మెంతి పిండే వేస్తారనమాట. సో నేనేంటంటే ఈ పచ్చడి అచ్చం మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో సో అదే మీకు చూపిస్తున్నాను. సో ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇలాగా పాయలుగా చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మెంతి పిండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడిలో కూడా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది.
సో ఇలాగ ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ రోలు ఉంటే కనుక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని రోట్లో తొక్కుంటే బాగుంటుంది. కానీ నాకు రోల్ అవైలబుల్ లేదు కాబట్టి నేను ఇలాగా మిక్సీ జార్లో వేస్తున్నాను. అన్నీ ఒకేసారి పట్టవు కాబట్టి 2 సార్లుగా వేస్తున్నాను అనమాట. సగం ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి నేను కారాన్ని వచ్చేసి 3/4 కప్పు కన్నా కూడా కొంచెం పైకి వచ్చేలాగా తీసుకున్నాను. పచ్చడి మొత్తానికి కూడా ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు ఈ కారాన్ని కూడా ఇందులోకి అంటే సగం ముక్కలను వేసాను కాబట్టి నేను తీసుకునే క్వాంటిటీలో సగం కారాన్ని వేసుకొని 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటాను అనమాట. అలాగే సగం మెంతిపిండిని వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే మేము ఈ పచ్చడి ఎక్కువగా చట్నీలో వాడతామని చెప్పాను కదా, సో అందుకే నేను కొంచెం మెత్తగా వచ్చేలాగా గ్రైండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే కొంచెం కచ్చా పచ్చాగా ఉంచుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఊట ఉంది కదా, ఈ ఊటను కూడా సగం వరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పచ్చడి టెక్స్చర్ అనేది కొంచెం స్మూత్ గా వస్తుంది. మనకు కావాలనుకుంటే ముక్కలుగా ఉండాలి అనుకుంటే మనం ఇలాగా మిక్సీ పట్టకుండా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకొని ముక్కల పచ్చడిలా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. మేమైతే ఇట్లాగా గ్రైండ్ చేస్తాము కొంచెం, ఎందుకంటే మేము ఎక్కువగా చట్నీలో యూస్ చేస్తాము ఈ పచ్చడిని. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి మిక్సీ వేయడం ఇదంతా ఎందుకు అనుకుంటే గనక మామిడికాయని సన్నగా తురుముకొని డైరెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలుపుకొని పెట్టుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన ముక్కలను కూడా వేసేసుకొని మెంతిపిండి, కారము, ఇంకా ఈ ఊటను కూడా వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒక డబ్బాలోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మనము ముక్కల్ని కలిపి పెట్టాం కదా, అదే డబ్బాలోకి తీసుకున్నాను. అలాగే ఇందులో మిగిలిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 గ్లాసు దాకా ఆయిల్ ని వేసుకోవాలి. నేను ఇక్కడ వేరుశనగ నూనెని వాడుకుంటున్నాను అనమాట. మనం పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. లేదు మనం బయటే ఉంచుకోవాలి అనుకుంటే కనుక మనకి పచ్చడి అంతా కూడా మునిగిపోయేదాకా ఆయిల్ ని వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే పచ్చడి నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడాలి. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని ఇదే డబ్బాలో నేను ఒక 2 days ఉంచుతాను అనమాట. అప్పుడే మనకి ఈ ముక్కల్లో ఉన్న పులుపు, ఉప్పు, కారం అన్నీ కూడా బాగా కలిసిపోయి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇలా మూత పెట్టి ఒక 3 days తర్వాత తీసాను. ఇప్పుడు దీన్ని నేను ఒక డబ్బాలోకి, చిన్న డబ్బాలోకి వేసుకొని పెట్టుకుంటాను అనమాట. దీన్ని ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. నాకు కావాల్సినప్పుడు ఏంటంటే కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకొని వాడుకుంటూ ఉంటాం అనమాట. మేమైతే మనకు కావాలనుకుంటే ఈ పచ్చడి మొత్తాన్ని ఒకేసారి తాలింపు పెట్టుకొని ఉంచుకోవచ్చు. మేమేంటంటే మాకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా తాలింపు పెట్టుకొని వాడుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే కొంచెం ఫ్రెష్ గా ఉన్నట్టు ఉంటుందని. మనకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడన్నా చట్నీ లేనప్పుడు టిఫిన్స్ లో కూడా వాడుకోవచ్చు అనమాట. ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం పచ్చడి మిక్సీ వేసిన తర్వాత మనకు కావాలనుకుంటే టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మన టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. సో ఇదనమాట మామిడికాయ తొక్కుడు పచ్చడి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే థాట్స్ ఆఫ్ చిన్ని ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.